హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లర్స్ అనగానే వెంటనే ఫ్లాష్ అయ్యేది నైజీరియన్ల మొహాలేగా. సినిమాలకు కొవ్వెక్కిన కాలేజ్ కుర్రాలకు, సాఫ్ట్వేర్ పైల పచ్చిసోళ్లకు మాల అమ్ముకొని అలా దొరికే కమిషన్లతో అక్రమంగా బతికేసే ఆఫ్రికన్ కంట్రీస్ కంత్రిగాళ్లు గల్లీకొకరు. మరి అటువంటి ఆఫ్రికన్లే 50 మందికి పైగా ఒకే చోట చేరి పార్టీ చేసుకుంటే అక్కడ మాదక ద్రవ్యాలు ఏరులై పారకుండా ఉంటుందా? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో విశాలమైన ఎస్కే ఫామ్ హౌస్. వెల్కమ్ టు నేచర్స్ రిట్రీట్. ఇక్కడ సాయిల్ అండ్ సోల్ మిక్స్ అవుతాయని అందమైన బోర్డు. గురువారం సాయంత్రం మామా అనే ఉగాండా అమ్మాయి బర్త్డే పార్టీ. కానీ అది పేరుకే బర్త్డే పార్టీ, లోపల మాత్రం అంతకు మించి ఫారెన్ లిక్కర్, మాల్ అండ్ మోర్. ధూమ్ధామ్ కి సంబంధించి వేరే వాసన గుప్పమనడంతో ఎవరి నుంచో ఉప్పందుకొని ఎస్ఓటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానిక పోలీసులతో కలిసి అటాక్ అంటూ 100 మందికి పైగా మెరుపు దాడి చేశారు. అయితే మూసిన డోర్లను ఓపెన్ చేసి చూస్తే ఖాకీలే షాక్. మొత్తం 51 మంది విదేశీయులు, వీళ్లలో 37 మంది మహిళలు. అందరూ మంచి జోష్లో ఉన్నారు. దమ్మారో దమ్ అంటూ మత్తులో జోగుతున్నారు. ఉగాండా, సినియాన్, కెన్యా, మరో 2 ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారు వీరంతా. అయితే స్పాట్ లో విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు ఎక్సెట్రా ఉన్నాయి. అందరూ కిక్కురు మనకుండా మొహాలు దోచుకుంటూ సరెండర్ అయ్యారు. 65 బీర్లు, 20 లీటర్ల లిక్కర్ బాటిళ్లు సీజ్ అయ్యాయి. పార్టీకి పర్మిషన్ ఉందా? మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు? డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు? ఆఫ్రికన్లకు ఇతర డ్రగ్స్ బ్యాచ్లతో సంబంధం ఉందా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ హౌస్ గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తుతో రిసార్ట్ మొత్తాన్ని గాలిస్తున్నారట. అటు ఫామ్ హౌస్ కు చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులు వీసాలు, పాస్పోర్ట్లపై నజర్ పెట్టి అక్రమ వలసదారులెవరూ, ఎందుకోసం హైదరాబాద్ కు వచ్చారు, ఏం చేస్తున్నారు అని లోతుగా విచారిస్తున్నారు. అయితే పట్టుబడ్డ వాళ్లలో 12 మంది స్టూడెంట్స్ కూడా ఉండడం ఈ విషయాన్ని సీరియస్ గా మార్చేస్తుంది. పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ, ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు. దీంట్లో అదే వయలేషన్ దాని కింద, సౌండ్ పొల్యూషన్ దాని కింద, వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలో వచ్చారా, లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ దొరకదు. అది మనం వాళ్ళది అసలు ఏ వీసా మీద వచ్చి ఉన్నారు, ఎప్పుడు వరకు వాళ్ళ వ్యాలిడిటీ ఉంది, ఎవరెవరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఎవరి పాస్పోర్ట్ ఫేక్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్లో ఇంకా 1-2 అవర్స్లో 3 అవర్స్లో అయిపోతుంది. అంటే మెజారిటీ ఇప్పుడు దీంట్లో ఉగాండా వాళ్ళే కదా. వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఎలాగో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఇదేమో ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. పట్టుబడ్డ వారంతా రాజేంద్ర నగర్ లోని సన్ సిటీ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. అయితే దాడుల సమయంలో 3 నైజీరియన్ మహిళలు గంజాయి మత్తులో తులుతున్నట్టు ప్రాథమిక పరీక్షల్లో ఈ 3 డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తోంది. బర్త్డే పార్టీ చేసుకున్న మహిళే వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్టు తేలింది. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలు ముగిసిన తర్వాత 51 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తారు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. ఇప్పటికీ 51 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పట్టుపడ్డ 51 మందిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా కన్ఫర్మ్ అయింది? అండ్ అలాగే కొందరు ఆఫ్రికన్లు వీసా గడువు ముగిసిపోయినా ఇంకా ఇండియాలో ఉండడాన్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎలా చూస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 25 మందికి ఇమిగ్రేషన్ అధికారులు మొత్తం వెరిఫై చేస్తే అందులో 6 మాత్రమే ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మిగతా వారంతా కూడా వీసా గడువు ముగిసిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేస్తున్నట్టు గుర్తించారు. సో ప్రస్తుతం వారందరినీ కూడా తిరిగి డిపోర్టేషన్ చేయనున్నారు. ఇంకా మిగతా 26 మందికి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ని వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఇక్కడ ఈ ఫామ్ హౌస్ వద్ద మొత్తం కూడా ఇమిగ్రేషన్తో పాటు ఇంకా ఇమిగ్రేషన్ తనిఖీలు ముగిసిన తర్వాత ఇక్కడ ఫర్దర్గా వీరికి సంబంధించిన డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఈ ఫామ్ హౌస్లో 51 మంది పార్టీ చేసుకున్నప్పుడు 51 మంది పార్టీ చేసుకున్నారు. అయితే ఇందులో దాదాపు ఎవరైతే ఇల్లీగల్గా ఇక్కడ స్టే చేశారో వారందరికీ కూడా తిరిగి డిపోర్ట్ చేస్తామని విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధించి తనిఖీలు మాత్రమే కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ డీసీపీ కూడా ఇక్కడే ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. సో ఎవరైనా ఇక్కడ డ్రగ్స్ సేవించారు, ఎందుకంటే పొజిషన్లో దాడులు నిర్వహించేటువంటి సమయంలో 3 గాంజాయి తీసుకున్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇంకా ఎవరెవరు ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నారు, ఆ తర్వాత ఇల్లీగల్ స్టే సంబంధించిన తనిఖీలు ముగిసిన తర్వాత డ్రగ్స్ ఆస్పెక్ట్లో తమ దర్యాప్తు కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ దాడులు నిర్వహించేటువంటి సందర్భంగా భారీ పోలీసులను మోహరించారు. ఎందుకంటే ఇక్కడ 51 మంది నైజీరియన్లు ఉన్నారు. జనరల్గా నైజీరియన్లు ఇలాంటి పొజిషన్లో వాళ్ళపై అటాక్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా
తిరిగి అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూడా ప్రస్తుతం పోలీసులు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి పోలీసులు డ్రగ్ డిటెక్టివ్ కిట్ల ద్వారా కూడా వీరు ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నటువంటి అంశంపై కూడా ఫర్దర్గా దర్యాప్తు చేయనున్నారు. సో ఇదంతా కూడా వీళ్ళు ఆన్లైన్లో ఇక్కడ ఈ ఫామ్ హౌస్ని బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి పోలీస్ పర్మిషన్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఎక్సైజ్ పర్మిషన్ కూడా తీసుకోలేనట్టు గుర్తించారు. వీరంతా కూడా నిన్న పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో భారీగా సౌండ్ సిస్టమ్ అంటే సైకోడెలిక్ మ్యూజిక్ని పెట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ సేవించాలన్నటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో పూర్తి స్థాయిలో ఇంకా ఇమిగ్రేషన్ పైన ఇప్పుడు ప్రస్తుతం టాప్ ప్రియారిటీ కింద ఇమిగ్రేషన్ దానిపైనే ప్రస్తుతం ఈ మొత్తం వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వారు థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారు, పాస్పోర్ట్ని పరిశీలిస్తున్నారు, ఏ యూనివర్సిటీలో గతంలో చదవారన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఇప్పటివరకు మాత్రం 19 మంది ఇల్లీగల్గా ఇక్కడ స్టే చేస్తున్నట్టు గుర్తించారు. సో ఇంకా 26 మందికి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. సో ఎవరెవరు ఎంతమంది ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళంతా కూడా ప్రీ ప్లాన్గా ఇక్కడ పార్టీ నిర్వహించుకున్నారు, పార్టీ సందర్భంగా ఏమైనా డ్రగ్స్ వాడకం ఇక్కడ జరిగిందా, ఇలాంటి అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.